जय मां प्रत्यंगिरी परमेश्वरी देवी नमः। ओम श्री
ओम नंदराय विद्महे वक्रतुंडाय धीमहि ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि ओम नंदराय विद्महे महादेवाय धीमहि ओम नंदराय विद्महे महादेवाय धीमहि नंदराय विद्महे वक्रतुंडाय धीमहि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि
రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు తరలిస్తున్నారు. నిత్యము 40-50 వేల మంది అమ్మవారు దర్శించుకున్నట్టు విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో శ్రీ దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి సమక్షంలో మునిపల్లె శ్రీనివాస్ కార్యదర్శి నిర్వహణలో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిత్యం కూడా 18 సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకము, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎండుమిర్చి, ఘాటు దినుసులతోటి యాగ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలంకరణ, భక్తులకు దర్శనార్థం, కుంకుమార్చన కార్యక్రమము, సాయంత్రము విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, సౌందర్య లహరి పారాయణ కార్యక్రమాలు జరుగుతుంది. మొన్న లక్ష బిల్వార్చన కార్యక్రమము, నిన్న లక్ష పుష్పాల కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమం తెలియచేందుకు రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా అమ్మవారి భక్తులు రావడం జరిగింది. కుర్తాలపీఠము ఆదిపరాశక్తి వారాహి సమేత శ్రీ పతంగిర పరమేశ్వరి మాత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం తెలియచేయడానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు మీరు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో కూడా వేచినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం 5:30 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. సాయంత్రము 10 గంటల వరకు, అంటే 9:30 గంటలలోపు నక్షత్ర హారతి ఉంటుంది. అంగరంగ వైభవంగా నక్షత్ర హారతి తిలకించేందుకు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తిరిగిస్తుంటారు. అర్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు. అలా చూసినట్టయితే మరి నవరాత్రి మహోత్సవాల్లో నిత్యం కూడా 40-50 వేల నుంచి దాదాపు ఈ సంవత్సరము 70 వేల పైచిలకు వరకు కూడా అమ్మవారు దర్శించుకున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ అధికారులు కానీ నిత్యం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి మరి పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఎండుమిర్చి, పసుపు కొమ్ములు కూడా అమ్మవారికి సమర్పించుకుంటుంటారు. సో భక్తులు ఇచ్చినటువంటి నిమ్మకాయల మాల కానీ, ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విజువల్ చూస్తారు. ఇప్పటికే క్యూ లైన్లో కిలోమీటర్ మేర ఉన్నటువంటి క్యూ జాతర జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. భక్తులందరూ కూడా ఉదయమే 5:30 గంటల నుంచి ఇక్కడ మరి క్యూ లైన్లో ఉంటారు అమ్మవారు దర్శించుకునేందుకు. ఉదయమే విశేష అభిషేకము, 18 సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకము, అభిషేక కార్యక్రమాన్ని చూసడానికి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చినట్టు విజువల్స్ మీరు చూడొచ్చు. చాలామంది కూడా యజ్ఞయాగాలలో కూడా పాల్గొంచుకుంటారు. అర్చన కార్యక్రమం చేసుకుంటారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములు, కుంకుమ, చీర, ఎండుమిర్చి, నిమ్మకాయలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు. వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా పూజానంతరము పండ్లు, పసుపు కొమ్ములు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. సో మరి నిత్యం కూడా 40-50 వేల మంది కూడా దర్శించుకున్నట్టు కూడా తెలుస్తుంది. క్యూ లైన్లో కిలోమీటర్ మేర ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటేందుకు ఇక్కడ దర్శనం ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కుర్తాల పీఠము శ్రీ పతంగిర పరమేశ్వర దేవాలయము వారాహి సమేత ఆదిపరాశక్తి రామకృష్ణపురం నందు 18 సంవత్సరాలుగా నిత్య కంకేరాలు జరుపుకుంటున్నట్టు అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మరి అమ్మవారిని దర్శించుకోవడానికి అలంకరణ తర్వాత, అభిషేకం తర్వాత అలంకరణ తర్వాత భక్తుల దర్శనార్థం అనుమతిస్తుంటారు. మరి ఆ యొక్క దర్శనాన్ని చూసినందుకు భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కుర్తాల పీఠం ఆదిపరాశక్తి వారాహి సమేత శ్రీ పతంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయము నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో
లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారు కుంకుమార్చన కార్యక్రమంలో ఉంటున్నారు. నక్షత్ర హారతి కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం భక్తులు క్యూ లైన్లో ఉండి చాలా వేల మంది భక్తులు కూడా అమ్మవారు దర్శించుకునేందుకు ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులందరూ కూడా వేల సంఖ్యల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు అమ్మవారిని దర్శించడానికి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మీరు చూడొచ్చు. కుర్తాలపీఠం ఆదిపరాశక్తి వారాహి సమేత శ్రీ పతంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం రామకృష్ణపురం నందు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో భాగంగా దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. 18 సుగంధ దేవాలయాలచే ఉదయం అభిషేక కార్యక్రమం ఉంటుంది, యాగం కూడా ఉంటుంది. యాగం వివిధ దోషాలకు నివారణగా యాగ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. యాగంలో ఎండుమిర్చి ఘాటైన దినుసులు ఉపయోగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. నవరాత్రిలో భాగంగా 8వ రోజు ఈరోజు. సో గత 4 రోజుల నుంచి కూడా ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వర ఆనంద భారతి మహాస్వామి వారి పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుంది. కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మునిపల్లె శ్రీనివాస్ గారు చెప్తూ లక్ష బిల్వార్చన అని చెప్పుకున్నాం, కానీ 2 లక్షల వరకు కూడా బిల్వ పత్రాలు తీసుకురావడం జరిగింది. అభిమానులు భక్తులు అందరూ కూడా వారి కోరిక మేరకు లక్ష అనుకున్నాం కానీ 2 లక్షల మేర అయ్యిందని కూడా తెలియజేశారు. అలాగనే లక్ష పుష్పార్చన అనుకున్నాం కానీ 3 లక్షల వరకు కూడా పుష్పాలు మరి హైదరాబాద్లో జరుగుతున్నట్టుగా, హైదరాబాద్లో ఉన్నటువంటి పుష్పాలన్నింటి కూడా వివిధ రకాల పుష్పాలను కూడా అమ్మవారు తెప్పించుకున్నారు, అమ్మవారికి జరిగినాయని కూడా తెలియజేస్తున్నారు. నిత్యం 40-50 వేల మంది వరకు కూడా దర్శించుకుంటున్నారు అని కూడా తెలియజేశారు. భక్తులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పూజానంతరం పసుపు కొమ్ములు, నిమ్మకాయ, అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నిటి కూడా భక్తుల దర్శనం అడగడం. కొద్ది వేయి చేసినా సరే క్రమశిక్షణతోటి అమ్మవారు దర్శించుకోవడానికి జూలైలో ఉన్నారంటే మీరు అమ్మవారి యొక్క శక్తి ఏ మేరకు విస్తరించిందో మీరే తెలుసుకోవచ్చు. రోజు కూడా పెరుగుతున్నటువంటి లైన్ను, రోజు కూడా పెరుగుతున్నటువంటి భక్తి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారు దర్శించుకోవడానికి జూలైలో ఉన్నారంటే మీకు అర్థమవుతుంది. అమ్మవారు నిత్యం ఎలాగ ప్రజల్లో ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా సరే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి అని వారు తెలియజేస్తున్నట్టు కూడా చాలామంది తెలియజేస్తున్నారు. ఇక్కడ నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టెంపుల్ సెక్రటరీ అండ్ వేద పండితులు నిత్యం కూడా మరి ఇక్కడికి విఐపీల దర్శనం కూడా జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అధ్యక్షుడు కాక ముందు రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉప్పల్ మాజీ శాసనసభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మాజీ మంత్రి మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే సబిత్రేందర్ రెడ్డి గారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కార్పొరేటర్లు అలాగే చూసినట్టయితే కంటెస్టెడ్ కార్పొరేటర్లు అందరూ కూడా మరి చిలుక మధుర, ఉపేందర్ రెడ్డి కూడా అమ్మవారిని గత నవరాత్రుల భాగంగా దర్శించుకున్నారు. మీరు చూడవచ్చు. ప్రస్తుతం హారతి అంగరంగ వైభవంగా నక్షత్ర హారతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. నిత్యము ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కొత్త భక్తులు, ఎప్పుడు చూడనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. పాత వాళ్ళే కాకుండా, అమ్మవారు తెలిసిన వాళ్ళే కాకుండా తెల్లవని భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు, వాళ్ళ దోష నివారణ చేసుకుంటారు. యాగము, అమ్మవారికి చీర సమర్పించుకుంటారు, పసుపు కొమ్ములు, ఎండు మిర్చి, నిమ్మకాయలు, మరి పూజానంతరం మళ్ళీ భక్తులు కూడా పంపిస్తారు. ఇక్కడ నిత్యం కూడా మరి
ప్రసాద పంపిణీ కార్యక్రమము నిత్యము ఉంటుంది. ప్రసాద పంపిణీ కార్యక్రమం భక్తులు ప్రసాద పంపిణీ కార్యక్రమంలో కూడా పంచుకుంటారు. దానికి కూడా క్యూ లైన్ ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూశారు. సో ఇప్పుడు 1,00,000 బిల్వాచన కార్యక్రమం అయిపోయింది. 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కూడా అయిపోయింది. కుంకుమార్చన నిత్యం జరుగుతుంది. సౌందర్య లహరి, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామం కార్యక్రమం పారాయణము 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. పారాయణ చేసేందుకు కూడా భక్తులు క్యూ లైన్లో ఉండి అమ్మవారి దగ్గర పారాయణం చేస్తామన్నట్టు కూడా చాలామంది క్యూ లైన్లో కూడా ఉంటారు ఇక్కడ. అలాగే కుంకుమార్చన కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది పాల్పంచుకోవడం చేత టోకన్స్ ఇచ్చి మరి ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా ముందుగతలనే వచ్చి టోకన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా అనుమతి చేస్తున్నటువంటి టెంపుల్ అధికారులు. మీరు ప్రస్తుతం చూస్తున్నారు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను. కిలోమీటర్ల మేర అమ్మవారు దర్శించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను మీరు చూస్తున్నారు. కుర్తాలపీఠం, రామకృష్ణపురము, కొత్తపేట, శ్రీ ఆదిపరాశక్తి వారాహి సమేత శ్రీ శ్రీ పత్యంగిర పరమేశ్వరి దేవాలయము నవరాత్రోత్సవంలో భాగంగా 8వ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు తిరిగించినందుకు కిలోమీటర్ల మేర భక్తులు చూస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. పతంగిర పరమేశ్వర అమ్మవారు దర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు వస్తున్నారు. అమ్మవారు దర్శించుకునేందుకు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు రావడం జరిగింది. అమ్మవారు దర్శించి పతంగిర పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ప్రధాని టీవీ నరసింహారావు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురభి వాణిదేవి గారు పతంగిర పీఠం రామకృష్ణపురం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ హైదరాబాద్ మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు నడవాలండి.
ఎప్పుడు ఇక్కడికి వస్తారా? తప్పకుండా చూస్తూనే ఉన్నారు. కుర్తాలపీఠ అమ్మవారి దర్శించుకునేందుకు మొత్తం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఎక్కి కిలోమీటర్ల మేర అమ్మవారిని దర్శించుకోవడానికి కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో ఉండి అమ్మవారి దర్శనార్థం కోసం మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మొత్తం కూడా చెల్లించుకుంటారు. చూస్తూనే ఉన్నారు. కుర్తాలపీఠ అమ్మవారి దర్శన భాగ్యం క్యూ లైన్లో నిలబడినటువంటి భక్తులు ఎక్కిను. కుర్తాలపీఠము ఆదిపరాశక్తి వారాహి సమేత శ్రీ పత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాగతం పలికిన మునిపల్లె శ్రీనివాస్ గుడి సెక్రటరీ. చూస్తూనే ఉన్నారు. క్యూ లైన్లో నిలబడినటువంటి భక్తులను పత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దర్శనార్థము క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల యొక్క విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ కేటగిరీల నుంచి వచ్చినటువంటి భక్తులను. నేను ఇక్కడ ఎల్బీ నగర్ నుంచేనా? ఎప్పుడు వస్తుంటారా? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? కంటిన్యూ వస్తాను. డైలీ వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీరు ఒక్కరే వస్తారా? ఓకే. మీరు సార్? డైలీ వస్తాను. ఎక్కడ? ఇక్కడ అనసరపురం. ఫస్ట్ ఎప్పుడు వచ్చారు? లాస్ట్ ఇయర్ వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయని తెలిసింది మీకు? నవరాత్రి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ యొక్క సేవా కార్యక్రమం? ఏమేమి చూశారు ఇప్పటి వరకు మీరు? అంతేనా? యాగం ఎప్పుడైనా చేపించారా? అర్చన చేపించారు. మీరే వచ్చారా ఇంకెవరన్నా? మీరు ఎక్కడి నుంచి అమ్మా? ఖైరతాబాద్. మొదటిసారా ఇంతమందికి వచ్చారా? ఎలా ఎవరు చెప్పారు? ఈరోజు ఫస్ట్ సారా? ఖైరతాబాద్ నుంచి వచ్చారు. మీరు బ్రదర్? చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి సార్ మీరు? దిల్సుఖ్ నగర్. వచ్చారా? ఫస్ట్ టైం. ఎడ తెలిసింది మీకు? చెప్పారు. ఒకరు వచ్చారా? ఫ్యామిలీతో వచ్చి చూస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మల్లపూర్ నుంచి వచ్చినామండి. మల్లపూర్ అంటే? నాచారం మల్లపూర్. ఎక్కడ ఉంటారు? నాచారంలో. నాచారం మల్లపూర్ నోమా దగ్గర ఉంటారు. ఫస్ట్ సారేనా? ఫస్ట్ సారి రావటం? నేను 8వ సారి. ఫస్ట్ ఎప్పుడు వచ్చారు? నవరాత్రులు. ఎలా అనిపిస్తుందా? మంచి. ఉప్పల్ ఫస్ట్ సారి రావటం? సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? కిలోమీటర్ మేరలో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. నిత్యం పెరుగుతూనే ఉంది భక్తి, కానీ తగ్గట్లేదు. రామంతపూర్. ఎన్నిసార్లు రావటం? ఫస్ట్ సారా? ఎప్పుడు ఏ టైంలో వస్తుంటారు ఎక్కువ?
పొద్దున పూట అంటే నవరాత్రుల మామూలు సమయంలో మామూలు ప్రతిసారి వస్తాం. నవరాత్రులనే కాదు, ఏం చెప్పి అర్చనలు హోమాలు ఏమైనా హోమాలు చేసి ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంటుంది. ఏం చెప్తారు భక్తులకి, ఏం చెప్తారు? భక్తులు ప్రతిసారి వచ్చి చూసుకోవాలి, దర్శించుకోవాలి, తన కోరికలు నెరవేర్తారు, తప్పకుండా నెరవేర్తారు. మీకు ఎలా తెలిసింది ఫస్ట్? ఫస్ట్ ఇలాగే తెలిసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు. ఓకే, బాగుందని చెప్పండి అని ఫస్ట్ సారా? లేదు, ఫ్రీక్వెంట్గా వస్తాం. వస్తారా? వీక్లీ మాకు వీలున్నప్పుడల్లా వచ్చేస్తుంటాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అమ్మవారు చాలా బాగుంది. శక్తి రూపం. నవరాత్రి ఎలా ఉంటుంది? నవరాత్రి బాగుంది సార్. దసరా కూడా వస్తారా? ఫ్రీక్వెంట్గా వస్తుంటాం. ఫ్రీక్వెంట్ ఖాళీ ఉన్నప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకుంటాం. ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం ముందు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. సార్ చెప్పండి సార్, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి? మేము రామంతపూర్ నుంచి. ఫస్ట్ సారా ఇంత ముందుకు వచ్చారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నవరాత్రులు అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని థ్యాంక్ యూ. వారాయి సమేత శ్రీ ప్రత్యంగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయం ముందు నవరాత్రిలో భాగంగా అమ్మవారు దర్శించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. లోపల దర్శనం జరుగుతున్నప్పటికీ కూడా 10 మంది లోపలికి వెళ్తే 100 మంది వచ్చి క్యూ లైన్లో జాయిన్ అవుతున్నట్టు విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. 60,000 నుంచి 70,000 వరకు కూడా భక్తులు వస్తున్నట్టు తెలుస్తుంది. నవరాత్రిలో 8వ రోజు, ఇంకొక రోజు మాత్రం మిగిలింది. ఇప్పటికే భక్తులు చాలామంది దర్శించుకున్నట్టు కూడా తెలుస్తుంది. విశ్వసనీయ ప్రకారం యాదగిరిగుట్ట తర్వాత నవరాత్రుల్లో అంతమంది దర్శించుకున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తెలియడం జరిగింది. చూస్తూనే ఉన్నారు. కుర్తాలపీఠం ఆదిపరాశక్తి. ఎక్కడి నుంచి సార్? బోయినపల్లి నుంచి. ఫస్ట్ సార్ రావటమా? ఫస్ట్ టైం. ఎలా తెలిసింది మీకు? యూట్యూబ్లో. కంపల్సరీ రావాలనుకున్నారా? నవరాత్రులు మరి ఎలా అనిపిస్తుంది? మీకు వచ్చారు క్యూ లైన్, ఏం చెప్తారు భక్తులకు? పవర్ఫుల్ టెంపుల్. ఇది మూడోసారి అండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అమ్మవారు మూడోసారి అంటే ఈ సంవత్సరంలోనా లాస్ట్ ఇయర్ ఏమన్నా? లేదండి, ఒక 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. మళ్ళీ నవరాత్రుల్లో రాలేదు. నవరాత్రులు జరుగుతున్నాయి ఎలా తెలిసింది మరి మీకు? ఏంటండి? నవరాత్రులు జరుగుతున్నాయని ఎలా తెలిసింది? లాస్ట్ ఇయర్ కూడా మాకు తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా పూజలు చేసాం. దేవుడు కూడా తెలుసు కానీ నవరాత్రులు తెలిసి అని తెలియాలి. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్స్ 10-12 మంది వచ్చారు. ఏమేమి చెప్తారు అమ్మవారికి భక్తి? అమ్మవారికి మేము ఇప్పుడైతే నమస్కారం అంటే మేము ఇంకా ఉద్యాపన చేయించలేదు. ఓకే, రేపటితో లాస్ట్. ఇంకా ఓకే, నవరాత్రులు చేసుకున్నాం. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడికి రావడం? మాకు ఆనందంతోనే వచ్చామండి. అంతేనా? అమ్మవారి దర్శనం అయినాక చాలా ఆనందంగా ఉంటుంది. రైట్. క్యారియన్. ఎక్కడి నుంచి అండి? ఫస్ట్ రావటమా ఇంత ముందుకు? ఎలా తెలిసింది? తప్పనిసరి రావాలనుకురా? ఎలా ఉంది క్యూ లైన్? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మరి అమ్మవారిని దర్శించుకోబోతున్నాం? అంతేనా? అమ్మవారిని దర్శించుకొని బయలుదేరుతున్నట్టు దర్శనం కోసం. చాలా మంది భక్తులు కూడా అమ్మవారు దర్శించుకున్నారు. క్యూ లైన్లో నిలబడ్డారు. చూసేందుకు మీరు చాలా మంది కూడా భక్తులు వస్తున్నారు. చూస్తున్నారు మీరు క్యూ లైన్లో చాలా మంది భక్తులు 1:4 ఒకరు దర్శించుకుంటే అమ్మవారిని 4 యాడ్ అవుతున్నారు. ఏ కార్యక్రమం మీరు చూస్తున్నారు? ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? కర్మన్ఘాట్ నుంచి. కర్మన్ఘాట్ నుంచి మొదటిసారి రావడం? లేదు, నేను రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్ కస్టమర్వే అంటే నీకు బాగా జరుగుతుంది. నుంచి సీతాఫలం. ఎలా తెలిసింది అమ్మవారు ఇక్కడ ఉన్నదా? మొదటిసారి రావడం? ఎలా నీకు ఎలా తెలుసు? స్వతహాగా మీరు అమ్మ భక్తులా లేకపోతే అమ్మవారు నిత్యం పూజలు చేస్తుంటారా? ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది స్పెషల్? హ్యాపీ.
మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం మాట్లాడదు, సైలెంట్ ఉండు, పంపకు, ఏం చేయదు. హైదరాబాదేనా వేరే ప్రాంతం నుంచి వచ్చారు? ఏం మాట్లాడకూడదు. మీ పేరు? హైమావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది అంతా హైదరాబాదే మేడం, చాలా ప్లేసులు ఉన్నాయి హైదరాబాద్ లో. హైదరాబాద్ నుంచి మొదటిసారి రావటం ఎలా తెలిసింది మీకు? యూట్యూబ్ లో చూసారు, వచ్చేసరికి అమ్మవారిని చూసుకోవాలి కంపల్సరీ. ఎలా అనిపిస్తుంది మరి? క్యూలో ఏమంటారు కదా, శక్తి అనిపిస్తుందా, మంచిగా అనిపిస్తుందా? రద్దీ బాగానే ఉందా? జాతరలకు అనిపిస్తుందా? బ్రదర్ ఎక్కడి నుంచి? ఏ పేరు? ప్రతిసారి వస్తుంటారా? డైలీ ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. చూస్తూనే ఉన్నారు కుర్తాలపీఠం ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనం కోసం, ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దర్శనం కోసం, వారాహి అమ్మవారి దర్శనం కోసం లోపల చాలామంది భక్తులు ఉన్నారు అమ్మవారిని దర్శించుకుని. అయినా కూడా బయట చూడడానికి 1:4 అంటే ఒకరు లోపల అమ్మవారు దర్శించుకుంటే 4 క్యూ లైన్లు వచ్చి యాడ్ అవుతున్న విధంగా కిలోమీటర్ మేర కూడా భక్తులు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటేందుకు చాలామంది మహిళలు భక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చూడవచ్చు మీరు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను. భక్తులు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల క్యూ లైన్ నెమ్మదిగానే కదులుతుంది. ఉన్నారు క్యూ లైన్ పెరుగుతూనే ఉంది, సెకండ్కు భారీ దూరంలో పోతున్నది. చెప్పండి. హస్తినాపూర్ మొదటిసారి రావటం ఎలా తెలిసింది మీకు? ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఒకరే వచ్చారా? ఫ్రెండ్స్ కిట్ పార్టీ మామూలు పార్టీ? ఓకే. క్యూ చాలా పెద్దగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. శరత్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హయత్ నగర్. మొదటిసారా? రెగ్యులర్ కస్టమరే అంటే మీకు బాగా జరుగుతుంది. అరే ఏం పేరు అన్నారు? శరత్ కుమార్. బొట్టు బాగా పెట్టారు తిలకం. అంతేనా? అంతే కదా. ఓకే, శుభం భూయ. ఒకరే వచ్చారా? అవునండి. మరి ఒకరే వచ్చారు? స్కూల్స్ ఉన్నాయి కదా పిల్లలకి. ఆహా, టీచర్. ఓకే ఓకే. ఏ సమయంలో ఎక్కువ వస్తుంటారు మీరు? ట్యూస్డే వస్తాను. మంచిగానే ఉందా? ఏం చెప్తారు భక్తులకు? అంటే మనకు ఒక శక్తి వస్తుంది, అంతే. ఏముంటుందండి భగవంతుడు అంటేనే ధ్యానం కదా. ఓకే, మనకు ప్రేరేపించుకోవడం, ఎనర్జీ. ఏ పేరమ్మా? నా పేరు సుజాత, గరిల సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? కాచిగూడ. కాచిగూడ నుంచి. మొదటిసారి రావటం? ఎప్పుడో వస్తుంటాం. వస్తూనే ఉంటాం. పాత కస్టమర్. అమ్మవారు అంటే పవర్ఫుల్. అంతేనా? రండి మేడం, రండి, పొండి టైం అవుతుంది. మీ పేరు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? నాగోలే. నిత్యం వస్తుంటారా? మొదటిసారి. ఎలా అనిపిస్తుంది? చూడాలి లోపల. ఇంకా ఎవరు చెప్పారు మీకు? తెలుసు, ఇక్కడ ఉంటుందని తెలుసు. చెప్పండి. నాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అమర్నాథ్ నా పేరు. మా ఆఫీస్లో ఎస్ఆర్ పోయింది ఒక అతను. ఓకే. అంటే నేను ఎస్టాబ్లిష్లో చేస్తాను. ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కిన తర్వాత వెంబడే నాకు ఎస్ఆర్ అనేది 6 months తర్వాత దొరికిందండి. అమ్మవారు కటాక్షం చాలా బాగున్నదండి. చెప్తున్నాయి కదా ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలవాలని చెప్పి. చాలా ఎవరెవరు వచ్చారు? ముగ్గురా? అప్పుడు అక్కడ పోతుందేమో. మీ పేరేం పేరు? ఓరే, వెళ్తుంటారా టెంపుల్కి ఎప్పుడు? లేకపోతే ఈసారి చాలా మంది వచ్చారని వచ్చారా? ఎక్కడెక్కడ వెళ్తుంటారు? ఏ టెంపుల్ వెళ్తుంటారు ఎక్కువ? అష్టలక్ష్మి, కుర్తాల లక్ష్మి. ఓకే. వీళ్ళని పెరుగుతూనే ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. V3 ఛానల్కి నాకు ఏదో అనుబంధం ఉంది. ఐ యామ్ దేవి ఫ్రమ్ దేవికి స్టూడియో. వారాహి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుందండి. నేను కూడా నవరాత్రులు చేసుకుంటాను. Day 8 ఈరోజు. ఈ టెంపుల్లో చూసి చాలా మహిమ గలది. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు మేము కందదీపం పెట్టడానికి వస్తాము, దీపాలు పెట్టుకుంటాము. చాలా బాగుంటుందండి టెంపుల్. అందరు విజిట్ చేయండి, అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. 8 or 9
ఫినిష్ అయిపోతున్నాను నవరాత్రులు. ఎన్నోసారి మేడం ఇప్పుడు రావటం? నేను ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాను, వస్తూనే ఉంటాను రెగ్యులర్గా. ఓకే. అష్టలక్ష్మి టెంపుల్ కంపల్సరీ విజిట్ చేస్తాను. నుంచి తర్వాత దర్శనం చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ. చెప్పారు మరి మీకు అంటే మేము విన్నాము కానీ ఇప్పుడు వచ్చి దర్శించుకోవాలని అనుకున్నారు? అనుకున్నాం. అంటే విన్నారంటే ఎలా, ఏ ద్వారా, ఏ చూసాము, ప్లస్ మాకు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చెప్పారు చూసి వద్దామని ఒకసారి చూద్దామని వచ్చేసారు అంతే. ఎలాగో నవరాత్రులు కూడా నవరాత్రులు అయింది. సో ఇంట్లో పూజలు చేస్తుంటారా? కనుక డైరెక్ట్ చూద్దామని వచ్చేసారు. మొత్తం 7గురా? కూకట్పల్లి. ఏం చెప్తారు భక్తులకి, ఏం చెప్తారు? అందరూ రావాలి, చూసి వెళ్ళాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. బాగుంది, అమ్మవారు కూడా బాగుంది, చూడవలసిన ప్రదేశం. అన్నిటికీ అన్ని దగ్గరలో ఉన్నాయి. చెప్పండి మీ పేరు? నా పేరు గంగా భవాని అండి. గంగా భవాని, 2 పేర్లు పెట్టుకున్నా ఒకటేసారి. గంగా పవర్ఫుల్, భవాని. గంగానే కామన్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి? కొండాపూర్, మణికొండ దాటి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. మొదటిసారి రావటం? ఫస్ట్ టైం. మీకు ఎలా తెలిసిందమ్మా? ఇలాగే వాళ్ళు చెప్పటం, ఒకసారి దర్శించుకోవాలనుకోండి. ఇంకా నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళి ఇలా వచ్చాము. ఎంతమంది? మీరు ఎంతమంది? 10 మెంబర్స్ వచ్చారు. ఓకే, హ్యాపీయా? సో వెంటనే చూద్దామని వచ్చాము. ఇవాళ లాస్ట్ డే అనుకున్నాను యాక్చువల్లీ. ఇవాళ 8th. ఇక్కడ స్పెషల్ ఏముంటుందని చెప్పారు మీకు? అంటే అమ్మవారి నవరాత్రులు అని చెప్పారు కదా, బాగుంటుంది అమ్మవారి అలంకరణ ఎవ్రీథింగ్ అని చెప్పి సరే ఒకసారి చూద్దామనేసి వచ్చారు. అంతేనా? ఓకే. భక్తులు చాలా మంది భక్తులు కూడా అమ్మవారి దర్శించుకోవడం తెలుస్తుంది. అత్యంతలో సమాధి విగ్రహం మీద కంటి మీద వేయండి. మీరు పుస్తకం చెప్తూ అమ్మవారి ఫోటో మీద వేయండి. महापरजं पूजयामि सत्यनित्य स्वरूपाय महाबाहुनि पूजयामि नागरहिताय महाप्रदाय स्वरूपाय महाभूतं पूजयामि निलिप्ततेजो बीतां कुलरूपाय महाललाटं पूजयामि आनन्दांग सूचिकां जलं पूजयामि श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता सरस्वती आराही महा. ఎక్కడి నుంచి సార్ మీరు?